అమాన్యూస్ పై జోగురామన్న అక్కసు మరోసారి బయటపెట్టారు. నిజాలు ప్రసారం చేస్తున్న ఛానల్పై కుట్రలు పండుతున్నారు. మీడియా గొంతునులమే ప్రయత్నం చేస్తున్నారు జోగురామన్న వారు. ఇక మీడియా కథనాలపై విచిత్రంగా పోలీసులు కానీ ఫిర్యాదు చేశారు. స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెప్పారు జోగురామన్న. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి జోగురామన్న రాంగ్ రూట్లో ఉన్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్నటువంటి యాజమాన్యం స్పష్టంగా చెప్తుంది. న్యాయపరంగానే మేము ఎదుర్కొంటాం, న్యాయంగా ఎలా వెళ్లాలో ఆ రూట్లోనే వెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరింత సమాచారం అందించడానికి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇంత నిష్పక్షపాతంగా ప్రజల సమస్యలపై పార్టీలకు అతీతంగా సమస్యలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇలాంటి ఒక పరిస్థితి రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయ అక్కసని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది రాజకీయ అక్కసే. అయితే ఆయన చేసే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా కంటక విధానాలను ప్రజలకు కళ్ళకొట్టలుగా చూపిస్తుంది అమ్మాన్యూస్. తాజాగా కొంతమంది, అంటే ఆదిలాబాద్ పట్టణంలో కైలాస్ నగర్లోని ఒక నాల గత కొంతకాలంగా దీర్ఘకాలంగా అక్కడ ప్రజలు దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు. దానిపైన స్థానికుల కోరిక మేరకు బీజేపీ నేత కలి శ్రీనివాస్ రెడ్డి దానికి స్లాబ్ వేయించారు. అది వేయించడం హర్షించాల్సిన విషయం, ఆయనకు ప్రశంసించాల్సిన విషయం. దాన్ని మరిచినటువంటి హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కానీ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న కానీ దాన్ని పట్టించుకోకుండా నిన్న హడావిడిగా బుల్డోజర్ కూల్చేశారు. అంటే కూల్చడం కానీ అక్రమ కట్టడమైనా కూల్చాలి, అక్రమ కట్టడాన్ని పట్టించుకోరు వాళ్ళు. అక్రమ కట్టడాన్ని ప్రోత్సహిస్తారు. డబ్బులు తీసుకొని, అన్న ఒక రకం డబ్బులు తీసుకుంటారు, తమ్ముడు ఇంకో రకం డబ్బులు తీసుకుంటారు. అంటే ఈ రకంగా, అంటే పోటీలు పడి డబ్బులు తీసుకొని అక్రమాలను ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళు అంటే ప్రజల కోసం పనిచేస్తే వీళ్ళకు కంటగింపుగా ఉన్నది. వాస్తవానికి అమ్మాన్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా ఎవరి పక్షం వహించలేదు. ఇది మనము గత కొన్ని సంవత్సరాలు దీన్ని చూడవచ్చు. ఎక్కడ ఏ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ అభివృద్ధి పని చేపట్టినా దాన్ని ప్రశంసిస్తూ, దాని ఔన్నత్యాన్ని చాటుతూ, దాని ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కథనాలను ప్రసారం చేసిన తప్ప ఎవరిని ఏ రకంగా అది చూడలేదు. ఆయనకు రాజకీయంగా ఏమైనా ఇబ్బంది ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి, కానీ మీడియా సంస్థ మీద అంటే వాస్తవాలను యథా రాజా తదా ప్రజా. కేసీఆర్ ఏ రకంగా అయితే మీడియాను అణచివేసుకున్నారో అదేవిధంగా కొద్ది రోజుల క్రితము మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పారు, ఒక పత్రిక నిషేధిస్తాం, ఒక ఛానల్ నిషేధిస్తాం. ఆ కోణంలో కూడా అధికార పార్టీ అంచనా కూడా వెళ్తున్నట్టుగా మనం స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూస్తాం జోగురామన్న విషయం కొంత మనము చర్చనీయాంశంగా మారింది, చర్చిస్తుకుంటున్నారు. ఆయన కొంతకాలంగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఆయన కార్యక్రమాలను ఆయన సొంత ఎజెండాను మాత్రమే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఎజెండాను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాలను కూడా ఆయన ప్రజలకు అందించేందుకు తన వంతు ప్రయత్నంగా ఆయన చేయడం లేదు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని కూడా ఆయన జీర్ణించుకోలేక, అంటే తాను తప్పిదమైంది, తాను చేస్తుందేంటి, వాళ్ళు ప్రశ్నిస్తున్న విధాలేంటి, అందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి, ఎంత అవాస్తవాలు ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి జోగురామన్న బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా వేసుకోకుండా ఏదో నేను నోటీస్ ఇస్తా, బెదిరిస్తా, అదిరిస్తా, నేను చెప్పినట్టుగా వినాలి, అందరు నా తాబేదారులు, నేను ఒక రాజును, రారాజును అనంటే ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అనేటువంటి మీడియాను ఈ రకంగా బెదిరించాలని ఏ రకంగా మనం ప్రజలు చూస్తే ప్రజలు అర్హిస్తారని వీళ్ళు ఆయన అనుకుంటున్నారు. ఇది ఎంతకాలం వస్తుంది అనుకుంటు వీళ్ళు దౌర్జన్యాలు, బెదిరింపులు, అదిరింపులు మీడియా సమావేశంలో పెట్టి చెప్పడం అనేది, సొంతంగా ఆయన ఫిర్యాదు చేయడం అంటే ఏమని చేశారు? ఆయనకి ఏమన్నా నష్టం కదేవిగా చేశారా? ఏం లేదు కదా. ప్రజల కోసం పనిచేస్తుంది అమ్మాన్యూస్. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన ఏ రకంగా ఎవరెవరకు ఏ రకంగా ఏ చూపు చూస్తున్నారో, ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుస్తున్నారో వాటి వివరాలను ప్రజెంటేషన్ ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్ప అది తప్పులేదు కదా దాంట్లో. అంటే మొత్తంగా చూస్తుంటే జోగురామన్న ఆయన చేసే రైట్. ఒకటి ఇంకోటి కృష్ణమూర్తి, మనం ప్రధానంగా చూసుకుంటే మీడియాలో చూపించే కథనాలు అవన్నీ, లేకపోతే ఆయన తప్పును ఎత్తి చూపించే, లేకపోతే ప్రజా సమస్యల మీద ఒక నిష్పక్షపాతంగా మీడియా ఉన్నటువంటి రూల్స్ని పాటిస్తూ అమ్మాన్యూస్ ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒకవేళ ఏదైనా ఒక వార్తకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. ఇలా చూపించినప్పుడు ఇలా చేశామనేది ఒక లెక్కలు చూపించాల్సిన అవసరం, లేకపోతే దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో తిరిగి కేసు పెట్టడం, లేకపోతే మీడియా సమావేశంలో మీడియా గురించి మాట్లాడడం అనేది అసలు ఎలాంటి చర్యగా మనం భావించవచ్చు అంటారు? అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ, ఏ పక్షమైనా సరే, స్వచ్ఛంద సంస్థ కానీ, యువజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఏవైనా సరే ఏదైతే సమాధానం దొరుకుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి, పాలకుల నుంచి, ఏది మంచి ఏది చెడు అనే వివరించే ప్రయత్నం చేసింది తప్ప ఇక్కడ ఎవరిని
కొమ్ము కాసే విధంగా, ఎవరిని ఆకాశానికి ఎత్తే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇక ముందు కూడా ప్రవర్తించబోయే విషయాన్ని జోగురామన్ ఇప్పటికైనా గ్రహించాల్సి ఉంది. తన తప్పుదని తెలుసుకొని ఆయన అమ్మాను యాజమాన్యానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే తన మీద అభియోగాలు వస్తే లేకపోతే న్యూస్ చూపిస్తే ప్రజా సమస్యలపైన చూపించినప్పుడు వివరించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. ప్రజలకి తన ముందు వచ్చి మీడియా సమస్యలు చెప్పాల్సింది పోయి ప్రజా సమస్యల మీద, ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చూపించినప్పుడు, లేకపోతే దాని మీద కథనాలు వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సింది పోయి మీడియా ముందే మీడియా గురించి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెప్తున్నాం కదా, అంటే బెదిరించడం. నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని లీగల్గా ఇబ్బంది పెడతా, మీ మీద అక్రమ కేసులు బనాయింపజేస్తా. ఎందుకంటే పోలీసు యంత్రాంగము చట్టాలు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం ఉంటే ఉండొచ్చు, కానీ పోలీసులు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎంతో మంది మీద అక్రమ కేసులు బనాయించింది. వాటన్నింటి మీద కోర్టులు ఏం చెప్తున్నాయో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం మాట్లాడలేదు కదా. అంటే నేను చెప్పింది వేదం, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినదే చేయాలి. నేను ఏం చెప్తే అది వినాలి. అది గుర్రం అంటే గుర్రం అనాలి, గాడిద అంటే గాడిద అనాలి. గుర్రాన్ని గాడిదన్న నమ్మాలి, గాడిదని గుర్రం అని నమ్మాలి. లేదంటే మేము ఏమైనా చేయగలం, మాకు అధికారం ఉంది అనేది. అంటే వీళ్ళు నిజాం పాలన మర్పించే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ఇటు వాళ్ళ నేతలు అంటే మంత్రి కేటీఆర్ కానీ, సీఎం కేసీఆర్ కానీ, మిగతా నాయకులు ఏదైతే దబాయింపు ధోరణిలో మీడియా పైన జులుం ప్రదర్శించి అధికారం చెలాయించాలనుకుంటారు, అదే రకంగా మీడియా పైన ఈ జోగురామన్న కూడా వివరించాలని అనుకోవడము ప్రజలు ఏమాత్రం మర్చిద్దారు. అక్కడి ప్రజలకు ఆయన సమాధానం చెప్పవలసి ఉంది. ప్రజల్లోకి వెళ్ళి ఒకవేళ మీడియా చేసే ప్రసారాలు తప్పనుకుంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళి దాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. నేను చేసేది ఇది, వాళ్ళు చెప్పేది ఇది అని ఆయన ప్రజల్లో వివరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే బహిరంగంగా ఆయన దాని మీద చర్చ కూడా రావాలి. అలా కాకుండా ఆయన ఏదో మాట్లాడి నేను చెప్పింది కరెక్టు, నేను ఏం చేయలేదు అంటే ఎవరు నమ్ముతారు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా అనుకుంటా ఒక పిల్లి మాత్రమే అనుకుంటుంది, కానీ మిగతా సమాజం అనుకోరు కదా. ఆ రకంగానే జోగురామన్న వ్యవహారం శైలి ఉంది రాజశేఖర్. కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే మన అమ్మా న్యూస్ మీద ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కేసులు పెట్టడం వల్ల అంటే మనం చూపిస్తుంది నిజమని కూడా ప్రజలు నమ్మే ఒక, ఎందుకంటే తప్పుని ఎత్తి చూపించినప్పుడే తప్పు చేసిన వారికి ఒక రకమైనటువంటి కోపం రావచ్చు, ఇలాంటి చర్యలకు కూడా పాల్పడవచ్చు. ఆ విధంగా మనం భావించవచ్చు అంటారా? దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు. ఆయన చేసిన తప్పని ఆయన తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన కేసులు పెట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టారు అంటేనే అర్థమైపోయింది నేను చేసింది తప్పు, ఆ తప్పును వీళ్ళు ఇంకా ప్రచారం చేస్తా ఉన్నారు అని ఆయనగా పరోక్షంగా ఒప్పుకున్నట్లే. ఆయన చేసింది ఏంటిది? ఆయన పార్టీ మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు తప్ప జరుగుతున్నాయి కదా. దానికి సంబంధించి త్వరలోనే ఆధారాలు కూడా వస్తాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలోనే బహిర్గతం అవుతాయి. తొందరపడితే ఎట్లా? తొందరపడద్దు కదా ఎవరైనా సరే. ఆయన నాలాను కూల్చింది, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి నాలాను. మున్సిపల్ కార్పొరేషన్ అంటే, మున్సిపాలిటీ అంటే ప్రజల అభివృద్ధి పనులు చేయాలి. నాలాలను మూడేసి మురికి దుర్గంధం వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సింది. దోమలు ఇట్లాంటి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సింది. వాటన్నింటి కోసము స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు నడుము కట్టి ఆ స్లాబ్ వేసుకుంటే ఆ స్లాబ్ను కూల్చాడు ఎంతవరకు సభ? ఇంతవరకు దాని మీద మున్సిపల్ వాళ్ళు వివరణ ఇవ్వలేదు కదా, ఎందుకు కూల్చారు అనేది. ఎవరికైనా అభ్యంతరం ఉందా? నాలాంతో రోడ్డు మధ్యలో కానీ, రోడ్డు పక్కన కానీ నాలాంతో నీళ్ళని నిలిపితే వాటికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటాయి. మేము డ్రైనేజీ మీద స్లాబ్ వేసుకుంటామే బాబు, స్లాబ్ వేసుకున్నాం మేము, మాకు బాగుంది బస్తీ వాసులు అనుకుంటే, బస్తీ వాసులు తెలియకుండా వాళ్ళని కూల్చేయడం ఏంటిది? నిన్న బస్తీ వాసులు రాగానే ఎందుకు పారిపోయారు మరి మున్సిపాలిటీ వాళ్ళు? నిజంగా నాలా స్థానికులకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు ఎందుకు పారిపోయినట్టు నిలబడి అందరితో మాట్లాడి చేయొచ్చు కదా పని. బస్తీ వాసులు అందరూ ఒక్కమ్మటి రాగానే ఎందుకు జేసీతో పారిపోయారు వాళ్ళు? అంటే ఇలా ప్రశ్నించడం అనేది వాళ్ళకు నచ్చట్లేదు. ప్రశ్నించకూడదు. ఎవరైనా సరే వాళ్ళు తాబేదారులుగా ఉండాల. ఎవరైతే ఇదేంటి పద్ధతి కాదు అని మాట్లాడితే అది వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఇలాంటి చర్యలు, ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి వ్యవహారాలు చేస్తా ఉన్నారు రాజశేఖర్ వాళ్ళు.